షుగర్ లెవెల్స్ అదుపు చేసేందుకు మందులతో పాటు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కూడా తీసుకుంటారు కొందరు డయాబెటిస్ బాధితులు. ఇవి ప్రతిరోజు తీసుకోవాల్సిందే. వీటితో నిత్యం ఇబ్బంది పడాల్సిందే. అందుకే ఈ పరిస్థితిని మార్చేందుకు పరిశోధకులు చేసిన ప్రయత్నం సత్ఫలితాలనిచ్చింది. ఇండియాలో మొదటిసారి డయాబెటిక్ ఒబేసిటీకి ఒకే మందు అందుబాటులోకి వచ్చింది. షుగర్ పేషెంట్స్ ప్రతిరోజు కాకుండా వారానికి ఒకసారి మాత్రమే తీసుకునే ఇన్సులిన్ ఇంజెక్షన్ త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. నిత్యం ఇన్సులిన్ ఇంజెక్షన్లతో షుగర్ బాధితులు పడుతున్న అవస్థలకు ఫుల్ స్టాప్ పడ్డట్లే. షుగర్ పేషెంట్స్కు ఒబెసిటీ, వెయిట్ లాస్కు కలిపి ఒకే మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. వారానికోసారి మాత్రమే తీసుకునేలా మౌంజారో అనే కొత్త రకం ఇన్సులిన్ ఇంజెక్షన్ను కనుగొన్నారు సైంటిస్టులు. రీసెంట్గా ఇండియాలో ఈ కొత్త ఇంజెక్షన్కు అనుమతులొచ్చాయి. దేశంలో 100 మందిలో 20 మందికి డయాబెటీస్ వస్తోందంటున్నారు డాక్టర్స్. కొత్త ఔషధాన్ని ఎలీ లిల్లీ అనే సంస్థ తీసుకొచ్చింది. ఈ ఔషధానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతిచ్చింది. ఈ ఇంజెక్షన్ రక్తంలో చక్కెరను, వెయిట్ లాస్, జీవక్రియ నియంత్రించేందుకు తోడ్పడి బరువు తగ్గడానికి, డయాబెటీస్ ను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అయితే డాక్టర్ల సలహాలతో ఈ ఇంజెక్షన్ తీసుకోవాలంటున్నారు. ఈ మెడిసిన్ వారానికి ఒక్కసారి వేసుకోగలిగే మెడిసిన్ జస్ట్ 2 రోజుల క్రితమే మార్చి 20 తారీఖున CDSCO అంటే మన డ్రగ్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అవ్వటం జరిగింది. ఈ డ్రగ్ పేరు మౌంజారో టెర్జెపిటైడ్, TERZEPATIDE. ఈ డ్రగ్ టెర్జెపిటైడ్ అంటారు. దాని కెమికల్ అది GLP-1 అగోనిస్ట్ అండ్ GIP అగోనిస్ట్ కూడా అనమాట. అంటే డ్యువల్ ఇన్క్రెటిన్ ఫార్ములాతో తయారైన ఒక ప్రత్యేక ఫార్ములా ఇది. ఈ మెడిసిన్ వీక్లీ వన్స్, వారానికి ఒక్కసారి ఇంజెక్ట్ చేసుకుని, అంటే చిన్న నీడిల్తో వాయిల్లోంచి ఆ పదార్థాన్ని ఇంజెక్ట్ చేసుకుంటే ఈ పర్టికులర్ మెడిసిన్తో మనకి వెయిట్ లాస్ అండ్ షుగర్ కంట్రోల్ 2 అవుతాయి. డాక్టర్ సజెషన్ మేరకే వాడాలి. ఇది పర్టికులర్గా registered practitioners, most likely endocrinologists or senior physicians and senior diabetologists who have a good idea about this medicine మాత్రమే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయాలి. అయితే ఈ మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయన్నారు డాక్టర్లు. క్యాన్సర్, థైరాయిడ్, బ్రాంకియాసిస్ రోగులు ఈ మెడిసిన్ వాడకూడదని సూచిస్తున్నారు. 18 ఏళ్లు దాటిన డయాబెటీస్, ఒబేసిటీ ఉన్నవారు మాత్రమే ఉపయోగించాలంటున్నారు. అయితే మౌంజారో మెడిసిన్ వాడితే మొదటి నెలలోనే 3 నుంచి 5 కేజీల బరువు తగ్గుతారన్నారు. కానీ మెడిసిన్ మధ్యలో ఆపేస్తే ఒబేసిటీ పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే ఈ మెడిసిన్కి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్, కొన్ని కాంప్లికేషన్స్, కొన్ని కాషన్స్ ఉన్నాయి. అవి జాగ్రత్త తీసుకోవాలి. ప్లస్ ఈ మెడిసిన్కి కొన్ని డే టు డే సైడ్ ఎఫెక్ట్స్, అంటే గ్యాస్ట్రో సైడ్ ఎఫెక్ట్స్, కడుపు ఉబ్బరము, ఫుల్నెస్, నాజియా, వికారము, వాంతి అయ్యేలాగా ఉండటం, కడుపు నిండిపోయినట్టు ఉండటము, కడుపు నొప్పి రావటము, గ్యాస్ ఫామ్ అవ్వటము, ఎసిడిటీ లాగా రావటము, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకము, విరోచనాలు కూడా అయ్యి దీనికి చాలా డీహైడ్రేషన్ అంతవరకు కూడా వెళ్ళే అలాంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. ఈ మెడిసిన్ FDA అప్రూవ్డ్ ఓన్లీ ఫర్ 18 years అండ్ అబవ్. చిన్న పిల్లల్లో చైల్డ్హుడ్ ఒబేసిటీలో ఇంకా అప్రూవ్ అవ్వలేదు. సో చైల్డ్హుడ్ ఒబేసిటీకి మనం ఈ మెడిసిన్ వాడటానికి లేదు. బట్ 18 years అండ్ అబవ్ మనం ఈ మెడిసిన్ తీసుకోవచ్చు. ఈ మెడిసిన్ ప్రెగ్నెన్సీలో కూడా అలౌడ్ కాదు. భారత్లో డయాబెటీస్ తగ్గించడానికి లైఫ్ స్టైల్ మార్చుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. చేసే పనిని బట్టి కార్బోహైడ్రేట్ను తగ్గించి వ్యాయామం చేయాలంటున్నారు. చిన్నతనంలో జంక్ ఫుడ్ ఎక్కువగా తినడంతో ఊబకాయం పెరిగిపోతుందంటున్నారు. చక్కెర, ఉప్పును తగ్గించుకున్నప్పుడే ఒబేసిటీ, డయాబెటీస్ను కంట్రోల్ చేయవచ్చు అంటున్నారు డాక్టర్లు. ఇట్లాంటి మెడిసిన్స్ వాడినంతకాలం మంచి వెయిట్ లాస్ ఉంటుంది. అబౌట్ 3 to 4.5 kg వెయిట్ లాస్ ఫస్ట్ మంత్లోనే ఉండొచ్చు. అండ్ మ్యాక్సిమం 21 kgs 72 weeksలో వాళ్ళు చేసిన పివటల్ క్లినికల్ ట్రయల్స్లో చూశారు. సో మంచి వెయిట్ లాస్ ఉంటుంది. కానీ ఈ మెడిసిన్ ఆపేసినప్పుడు కొంత వెయిట్ గెయిన్ మళ్ళీ ఉండొచ్చు. అందుకనే ఇవి లాంగ్ రన్లో వాడొచ్చా అంటే ఎస్, లాంగ్ రన్లో వాడొచ్చు కూడా. కానీ వీటికంటే కూడా ఎక్కువగా మన లైఫ్ స్టైల్ మార్చుకునే అంత డిసిప్లిను, ఆ ఎడ్యుకేషను, ఆ పర్టికులర్ డైటు, మనకు సూటబుల్ ఎక్సర్సైజు, మన టైంకి పడుకోవటము, మన డే టు డే స్ట్రెస్ని మేనేజ్ చేసుకోగలిగే విధానాలపైనే మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ మంచి మందులు కూడా రిలీజ్ అయిన ఇన్ఫర్మేషన్ మీకు చేరదీస్తున్నాం. మరో 2 నెలల్లో మౌంజారో డయాబెటిక్ ఇంజెక్షన్ను భారత్లోకి తీసుకురానున్నారు. ఇప్పటికే అమెరికా లాంటి దేశాల్లో వినియోగిస్తున్నారని తెలిపారు డాక్టర్లు. అయితే సామాన్యులకు అందుబాటు ధరల్లోకి రావడానికి మరికొన్ని రోజులు పడుతుందంటున్నారు.